ఎవరైనా నిద్రపోతుంటే కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నాడు అంటాము కదా. అలాగే రామ రావణ యుద్ధ సమయంలో కుంభకర్ణుడిని లేపటానికి పరిమళ ద్రవ్యాలు, రుచికరమైన భోజన పదార్థాలు అతని దగ్గర ఉంచారంట. ఆ వాసనకు కూడా ఆయన లేవలేదట. ఆయన చెవుల వద్ద భీంకరమైన శంఖారావాలు ఊదారంట. అందరూ మూకుమ్మిడిగా ఒక్కొక్క అవయవాన్ని ఎత్తి పడేశారంట. సింహనాదాలు చేశారట. ఒక్కొక్కరు ఆయుధాలు అతని శరీరాన్ని ఎడాపెడా బాదారు. గుర్రాలను, గాడిదలను, ఒంటెలను, ఏనుగులను అతని శరీరంపై నడిపించారంట. పెద్ద పెద్ద కర్రలు, స్తంభాలతో ఆ అవయవాలన్నిటి మీద ఎడతెరిపి లేకుండా కొట్టారట. ఆ ధ్వనికి లంకాపట్టణం అంతా అదిరిపోయిందంట. కానీ రాక్షసుడు లేవలేదట. రాక్షసులు అతని జుట్టు పీకారు, కొందరు చెవులు కొరికారు. చివరికి ఒక వరుసలో 1000 ఏనుగులను ఆ మహారాక్షసుడి శరీరంపై నుండి పరిగెత్తించారట. అప్పటికి స్పృహ వచ్చి ఆవులు